నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శరవేగంగా సాగుతున్న బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు. గ్యాబియన్ బాస్కెట్ విధానంలో అడ్డుకట్ట కడుతున్న సైన్యం. బుడమేరు ముంపు కాలనీలో జోరుగా నిత్యావసరాల పంపిణీ. అంటువ్యాధులు రాకుండా బ్లీచింగ్ చేస్తున్న సిబ్బంది. బురద కడిగేసే పనిలో అగ్నిమాపక శాఖ. విజయవాడ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటామన్న చంద్రబాబు. వరదలకు ముందు ఆ తరువాత అనేలా అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ. ఇరవై 9 జిల్లాలను వరద బాధిత ప్రాంతాలుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. 29 మంది మరణించినట్లు వెల్లడి. ఎస్డీఆర్ఎఫ్ నిధుల విడుదల. హైడ్రాను మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వ కసరత్తు. 3 జోన్లుగా విభజన. ఎస్పీ స్థాయి అధికారికి ఒక్కో జోన్ బాధ్యత. ఉత్తరప్రదేశ్ హాత్రస్లో ఘోర రోడ్డు ప్రమాదం. 4 మహిళలు, చిన్నారులు సహా 15 మంది దుర్మరణం. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల. మహిళలకు ఏటా 18,000 రూపాయల ఆర్థిక సాయం. ఏడాదికి 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ. విజయవాడలో వరదలకు ముఖ్య కారణమైన బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులు వాయువేగంతో సాగుతున్నాయి. ఈ ఉదయానికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గండ్లను పూడ్చారు. వెలగలేరు వరద ఉధృతి తగ్గడం కూడా గండ్ల పూడ్చివేతకు కలిసి వస్తోంది. బుడమేరు డైవర్షన్ కెనాల్ కు ఇబ్రాహీంపట్నం సమీపంలో కవలూరు వద్ద ఎడమవైపు కట్టకు పడ్డ 3 గండ్లలో మూడోది భారీగా ఉంది. నీటి ప్రవాహాన్ని మట్టితో నింపినా ఆగే పరిస్థితి లేదు. శుక్రవారం కొంత వాన తెరిపి ఇవ్వడంతో గండి పూడ్చివేత పనులు జోరుగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో జోరు వర్షంలోనూ పనులు కొనసాగించారు. మూడో గండి దాదాపు 100 మీటర్ల మేర ఉండగా దానిలో దాదాపు 40 మీటర్లు పూడ్చేశారు. ఇంకా 60 మీటర్ల వరకు పూడ్చాల్సి ఉంది. దీని ఎత్తు దాదాపు 10 మీటర్ల వరకు ఉంటుంది. కుడివైపు కట్టకు జీకొండూరు వైపు పడ్డ 7 గండ్లను పూడిస్తేనే విజయవాడకు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఈ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గండిని పూడ్చే పనుల్ని ఒకవైపు ఏజెన్సీలు చేస్తుంటే మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పనులు చేస్తున్నారు. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికొచ్చారు. గండ్ల వద్ద ముందుగా గడ్డర్లు, ఇనుపరాడ్లు అమర్చి వరద ప్రవాహాన్ని ఆపి తరువాత వాటిని పూడ్చాలని నిర్ణయించారు. పోర్టులో లభ్యమయ్యే పెద్ద పెద్ద రాళ్లను తీసుకొచ్చారు. ఇరువైపులా గండ్లను సాధ్యమైనంత త్వరగా పూడ్చివేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్నారు. ఆయన అక్కడే ఉండి పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. గాబియన్ బాస్కెట్లు ఉపయోగించి 2 పొరల విధానంతో గండి పూడ్చే వ్యూహాన్ని సైన్యం అమలు చేస్తోంది. ఒక్కొక్కటి 522 మీటర్ల పరిమాణం గల గాబియన్ బాస్కెట్లను తొలుత ఒకదానిపై ఒకటి పేర్చి వాటిల్లో రాళ్లను నింపి గండికి అడ్డుకట్టగా వెయ్యనుంది. ఇలా 4 మీటర్ల ఎత్తుమేర రక్షణ కట్టను నిర్మించి దానికి దన్నుగా బయటి వైపు నుంచి మట్టిని నింపనుంది. పెద్ద ఎత్తున ఈ గాబియన్ బాస్కెట్లు అవసరమవుతున్నందున స్థానిక వనరుల్ని ఉపయోగించి సైట్ వద్దే వీటిని తయారు చేస్తోంది. అలాగే హెస్కో బాస్కెట్లలో ఇసుక బస్తాల్ని నింపి గండి పూడ్చేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తోంది. వరద బీభత్సంతో అల్లాడిన విజయవాడ ప్రజలకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందిస్తున్న సహాయ చర్యలు దన్నుగా నిలుస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది బురద కడిగేసే పనిలో నిమగ్నమవ్వగా పారిశుద్ధ్య సిబ్బంది చెత్తని తొలగిస్తున్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకాన అన్ని శాఖలు సమన్వయంతో వరద బాధితులకు బాసటగా నిలుస్తున్నాయి. వరదతో అతలాకుతలమైన విజయవాడకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మోకాలు నుంచి నడుములోతు నీరు నిలిచి ఉంది. చాలా మంది అపార్ట్మెంట్లలోని పై అంతస్తుల్లో తలదాచుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు, ట్రాక్టర్ల సహాయంతో ఆహారం, తాగునీరు, మందులు అందిస్తున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటిస్తూ సహాయ కార్యక్రమాల్ని వేగవంతం చేయిస్తున్నారు. బాధితుల కష్టనష్టాల్ని తెలుసుకుని మేమున్నా
ఉన్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అన్ని శాఖల సిబ్బంది, యువత, స్వచ్ఛంద సంస్థలు బృందాలుగా విడిపోయి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రహదారులపై పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది శకటాల సాయంతో శుభ్రంగా కడిగిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది రహదారులు, కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, పూడికలు తీసి వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లుతున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రతి కాలనీలో శిబిరాలు నిర్వహించి అత్యవసర మందుల కిట్లు అందిస్తున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ లేని చోట్ల తాగునీరు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు అందిస్తున్నారు. వరద ఉధృతికి తాగునీటి పైప్లైన్లు దెబ్బతిన్నాయి. నీటి సరఫరా స్తంభించడంతో ట్యాంకులు, వాటర్ బాటిళ్లతో తాగునీరు అందిస్తున్నారు. మరోవైపు సీఎం ఆదేశాలతో బాధితులకు 6 రకాల నిత్యావసరాల సరుకులు పంపిణీ కొనసాగుతోంది. వరద విపత్తు వల్ల విజయవాడకు వచ్చిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని డిజిటల్ సాధికారతను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వరదలకు ముందు, ఆ తరువాత అనేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వరద బాధితులకు అండగా నిలవాలని ఇతర ప్రాంతాల ప్రజలకు పిలుపునిచ్చారు. నష్టంపై ఇవాళ కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపుతామని వెల్లడించారు. హుదుహుదు తుపాను తర్వాత విశాఖ ముఖ చిత్రం సమూలంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అదే తరహాలో ఇప్పుడు విజయవాడ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తామని తెలిపారు. విపత్తుని అవకాశంగా మార్చుకుని డిజిటల్ సాధికారతను పెంచుతామని వెల్లడించారు. బుడమేరుకు 3 గండ్లు పడితే గుర్తించలేని గత పాలకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారన్న చంద్రబాబు ఆర్థిక పరిస్థితి మాత్రం తమ చేతులు కట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క వార్డులో అవసరమైతే ఒక 2-3 పెట్టి లేదంటే ఒక 5-6 మందిని పెట్టి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తా ఉంటే ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని సక్సెస్ రేట్ ని బట్టి మేము కూడా సింపుల్ పరీక్షలు కూడా పెట్టి వాళ్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తాం. అంటే ఇది కూడా ఇంటి దగ్గర కూర్చొని 10 రూపాయలు సంపాదించుకునే మార్గం. డ్రోన్స్ తో ఫస్ట్ టైం ఫుడ్ అందించాం. దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా రిమోట్ ప్లేస్ నుంచే మనం పంపించే పరిస్థితి వస్తుంది. ఒక డ్రోనే కాదు, ఒక సీసీటీవీ కెమెరా, ఒక సెల్ ఫోన్, ఈ 3 ఉపయోగించుకుని ఊబరైజేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, మెషిన్ లెర్నింగ్ గానీ, అనలిటిక్స్ కూడా తయారు చేసి నిర్ణయాలు ప్రాపర్ గా చేసే విధంగా కూడా ముందుకు పోబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల్ని ఆదుకోవడానికి కేంద్రం 3,300 కోట్లు సాయం ప్రకటించిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సీఎం స్పష్టం చేశారు. వరద నష్టంపై ఇంకా నివేదిక పంపకుండా సాయం ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. వరద నష్టంపై కేంద్రానికి ఇవాళ తొలి నివేదిక పంపుతున్నామని వెల్లడించారు. మరోవైపు బాధితుల రుణాల రీషెడ్యూల్పై బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని చంద్రబాబు తెలిపారు. వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్ వాళ్ళని కూడా ఆన్లైన్ లో పెట్టి ఎప్పటికీ కూడా మానిటర్ చేస్తాం. 2 దానికి అవసరమైతే కొంత సబ్సిడీ కూడా ఇస్తాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత మేము ఇన్నిచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం. ఒక కాంబినేషన్ లో 2 రూపాయలకే ఇస్తారు, ఒక కాంబినేషన్ లో 5 రూపాయలకే ఇస్తారు కేజీ, ఒక కాంబినేషన్ లో 10 రూపాయలకి ఇస్తారు. అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం. ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి ఒక్కటి సెటిల్మెంట్ ఫాస్ట్ ట్రాక్ లో చేస్తున్నాం. మళ్ళీ కొర్రీస్ పెట్టకుండా వెహికల్స్ గాని, వాళ్ళ ఆస్తులు గాని, వ్యాపారాలు గాని ఎవరెవరైతే ఇన్సూరెన్స్ చేశారో ఆ ఇన్సూరెన్స్ అన్ని సెటిల్ చేయడం కోసం ఏదైనా గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, రియల్ టైంలో అవన్నీ సెటిల్ చేయడం నేను కూడా మానిటర్ చేసి అవన్నీ క్లోజ్ చేస్తాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు చక్కదిద్దాకే తిరిగి ఇంటికి వెళ్తారని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు వినాయక చవితిని కూడా ఇవాళ ఇక్కడ జరుపుకుంటారన్నారు. ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రజాసేవకు అంకితమవుతానని తెలిపారు. విజయవాడ ముంపునకు గురవడానికి మాజీ సీఎం జగన్ సృష్టించిన విపత్తే కారణమని ఏపీ సమాచార శాఖ మంత్రి పార్థసారథి ఆరోపించారు. వ్యవస్థల్ని ధ్వంసం చేసే మనస్తత్వంతో కాలువకట్లపై ఉన్న మట్టి కూడా దోచుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే బాధ్యతతో వ్యవహరించాల్సిన వారు బురద చల్లుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన బోట్లకు వైకాపా రంగులు ఉండటం కుట్రకోణం అనుమానాలు బలపరుస్తోందన్నారు. 1995లో తీసుకున్న నిర్ణయాలను ఈనాటి బుడమేరుతో కలిపే అజ్ఞానంతో కూడిన నటనా ప్రావీణ్యం ఒక్క మాజీ మంత్రి అంబటి రాంబాబుకే సాధ్యమని పార్థసారథి దుయ్యబట్టారు. తప్పిదాలేమిటో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్గా చేశాడు కాబట్టి ఆయనకి ఇంకా బాగా తెలుసు. ఎంత ఆశ్చర్యకరం అంటే 1995లో తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు బుడమేరు వరదకి లింకు పెట్టే అవివేకం, నటనా చాతుర్యం అంబటి రాంబాబు గారికి తప్పితే ఇంకెవరికి కూడా ఉండదని చెప్పేసి మనం చేస్తామని నేను కేవలం బురద రాజకీయం చేయడం కోసం ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి
ఈ విధమైన అబద్ధపు ప్రచారాలు చేయటం ఆపుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రావు 5 కోట్లు, ఏఎం గ్రీన్కో సంస్థ 5 కోట్ల రూపాయల విరాళంను ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును కలిసి అందించారు. ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్ 1,50,00,000, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1 కోటి రూపాయలు, మోహిత్ మినరల్స్ సంస్థ 51 లక్షలు, కళ్యాణ్ అక్వారీస్ అండ్ మెరైన్ ఎక్స్పోర్ట్ ఇండియా లిమిటెడ్ అధినేత ఓపర్తి రాజేంద్రబాబు 10 లక్షల రూపాయల చెక్కును సీఎంకు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా మహిళా సమాఖ్య 10 లక్షలు, కోటిపాటి జనార్దన్ రావు 10 లక్షలు, పివాక్స్ ల్యాబ్ 7,04,000 విరాళం ఇచ్చారు. మథూర్ భార్గవ్ నాయుడు 5 లక్షలు, ఆల్ఫా ఎడ్యుకేషన్ సొసైటీ 5 లక్షలు, భార్గవరామ్ నాయుడు 5 లక్షలు, కమలకుమారి 5 లక్షలు, చెన్నుపాటి గాంధీ, ఆర్ లక్ష్మీకుమారి 5 లక్షలు, శంకర్రావు 3 లక్షలు, సూర్రెడ్డి నరేంద్రబాబు, వై జానకీలు 2 లక్షలు అందించారు. ముక్కమల పార్థసారథి 2 లక్షలు, శ్రీనివాసం 1,22,000, యాదాటి రమేష్ బాబు, దుర్గారాణి 1,00,000, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 1,00,000, టీజీవీఎస్ ఎంప్లాయీస్ కల్చర్ అసోసియేషన్ 1,00,000 రూపాయల చెక్కును సీఎంకు అందజేశారు. విరాళాలు ఇచ్చిన దాతలను చంద్రబాబు అభినందించారు. తెలంగాణలో వరద బాధితులకు భారత్ బయోటెక్ ఆపన్న హస్తం అందించింది. సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళాన్ని అందజేసింది. ఇప్పటికే ఏపీకి కూడా భారత్ బయోటెక్ 1 కోటి విరాళాన్ని ప్రకటించింది. ఇరు రాష్ట్రాల ప్రజలపై వరద ప్రభావం చాలా బాధ కలిగించిందని, మేమందించే విరాళం బాధితులకు ఒక చిన్న సాయంగా భావిస్తున్నామని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ 2 కోట్లు విరాళంగా ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య చెక్కును అందించారు. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున ఆ సంస్థ ఎండీ రాయల రఘు 1 కోటి విరాళం అందజేశారు. సీఎం సహాయ నిధికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నెల వేతనం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ 25 లక్షల చొప్పున మొత్తం 50 లక్షల విరాళాన్ని ప్రకటించింది. తెలంగాణలో 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా సీఎస్ శాంతికుమారి ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది మరణించినట్లు ఆమె వెల్లడించారు. ఆగస్టు 31 నుంచి ఈ నెల 3 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల నమోదైన వర్షపాతం ఆధారంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సిరిసిల్ల మినహా అన్ని జిల్లాలను వర్ష ప్రభావిత జిల్లాలుగా ప్రకటించినట్లు వివరించారు. ఇప్పటికే 4 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి సహాయ పునరావాస చర్యల కోసం నిధులను కలెక్టర్లకు విడుదల చేసినట్లు సీఎస్ తెలిపారు. మిగతా 25 జిల్లాలకు 3 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు ఈ నిధులను పెట్టాల్సి ఉంటుందని కలెక్టర్లకు ఆమె స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ సోమవారం మధ్యాహ్నంలోగా సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో అక్రమ కట్టడాలు నిరోధించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేసే దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది. హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకి అనుగుణంగా యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. హైడ్రా పరిధిని 3 జోన్లుగా విభజించనున్నారు. అక్రమ కట్టడాల నిరోధానికి పురపాలక చట్టంలోనూ మార్పులు చేయాలని సర్కార్ భావిస్తోంది. విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండిఏ వరకు విస్తరించనుంది. మొత్తంగా వ్యవస్థను 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ను సెంట్రల్ జోన్ గా, సైబరాబాద్ ను నార్త్ జోన్ గా, రాచకొండను సౌత్ జోన్ గా విభజించనుంది. వాటికి జోనల్ అధికారులు, పూర్తి స్థాయి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది. ఆ 3 జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది. 2 నెలల క్రితం ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకి చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. ఆ విషయంపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల తరువాత శాసనసభను ప్రోరోగ్ చేసినందున ఆర్డినెన్స్ జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్ రంగనాథ్ వివరించారు. ఈ మేరకు వారం 10 రోజుల్లో ముసాయిదాను సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కారు ప్రవేశపెట్టనుంది.
హైడ్రా కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ వ్యవస్థను తీసుకురానుంది. సాధారణ పోలీసులని హైడ్రా అవసరాల కోసం వినియోగిస్తే రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని ప్రత్యేక వ్యవస్థ వైపు మొగ్గు చూపింది. ఇలాంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలో 4వదవుతుంది. పార్లమెంటు భద్రతా వ్యవహారాలు పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉంది. ఇది దేశంలోనే తొలి ప్రత్యేక పోలీస్ వ్యవస్థ. ఇటీవల తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్స్ విభాగాలకు 2 ప్రత్యేక ఠాణాలు ప్రారంభించారు. హైడ్రా కోసం మరొకటి ఏర్పాటు చేయనున్నారు. ఏసీపీ స్థాయి అధికారి ఆ ఠాణాను పర్యవేక్షిస్తారు. సాధారణ పోలీసులతో సంబంధం లేకుండానే ఎస్హెచ్ఓ వ్యవస్థే కేసులను సొంతంగా దర్యాప్తు చేస్తుంది. అక్రమ నిర్మాణాలు కట్టడి చేసేందుకు పురపాలక చట్టంలోనూ మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అక్రమ కట్టడాలు పెచ్చుమీరుతుండటంతో వాటిని మొత్తంగా స్వాధీనం చేసుకుని వేలం వేసేందుకు వీలుగా చట్టానికి సవరణలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. భవన అనుమతులు జారీ చేసేటప్పుడు నిర్మాణ విస్తీర్ణంలో 10% స్థానిక సంస్థకు నిర్మాణదారులు తనఖా పెడతారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే ఆ 10% ప్రాంతాన్ని స్థానిక సంస్థ స్వాధీనం చేసుకుంటుంది. లేదంటే అక్రమంగా నిర్మించినంత వరకు సంబంధిత కట్టడాన్ని కూల్చేస్తుంది. ఇకపై అనుమతికి మించి అక్రమంగా నిర్మించిన ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం వేయడానికి స్థానిక సంస్థలకు అధికారం లభించేలా చట్టంలో సవరణ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం రుణాల ద్వారా మరో 1500 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 1500 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 14 సంవత్సరాల కాలానికి విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ ద్వారా బాండ్లు జారీ చేశారు. ఆ బాండ్స్ ను ఆర్బీఐ మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి ఇప్పటి వరకు 29,500 కోట్ల రూపాయలను అప్పుల ద్వారా సమీకరించుకుంది. తాజా రుణంతో ఆ మొత్తం 31,000 కోట్ల రూపాయలకు చేరనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఇంకా ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదన్న వేదనతో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా బాధించిందన్న ఆయన కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ విషయంలో పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. తెలంగాణ రైతులు ఇలాంటి బాధలు పడొద్దని సొంత రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నామన్నారు. మళ్లీ రైతుల ఆత్మహత్యలు తీవ్రంగా బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో తమ వైఫల్యాన్ని ఒప్పుకోవాలని, ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ సేకరించిన ధాన్యంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్పై ప్రభుత్వానికి, పలు ప్రైవేటు కంపెనీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ధాన్యం కొనుగోలుకు నిర్వహించిన టెండర్లో పేర్కొన్న దానికంటే మిల్లర్ల నుంచి అదనంగా వసూలు చేస్తుండటంపై పౌర సరఫరాల సంస్థ మాజీ చైర్మన్, బారాసా నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏకకాలంలో 5 ప్రైవేటు కంపెనీలు ధాన్యం కొనుగోలు చేశాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 90 రోజుల్లోగా ధాన్యం తరలించనందున ఆయా కంపెనీలు చెల్లించిన ఈఎండీని జప్తు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అదనంగా మరో 2 వారాల గడువు మంజూరు చేసిందన్నారు. మిల్లర్ల నుంచి మెట్రిక్ టన్నుకు అదనంగా 2,260 రూపాయలను ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏజెన్సీల మధ్య జరిగిన ఒప్పందం అవకతవకల కారణంగా ప్రభుత్వానికి 1,100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి, ఎండీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలతో పాటు టెండర్ దక్కించుకున్న ఏజెన్సీలకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్పై దాడి చేసిన ఘటనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పటి ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల పాత్రలను నిగ్గు తేల్చాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా ఈ దాడి జరుగుతుందా అని ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్ కేవలం పాత్రధారి మాత్రమే అని, ఆయన వెనుకొన్న అసలు సూత్రధారుల్ని తక్షణం అరెస్టు చేయాలన్నారు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. నేను ఎవరో ఎక్స్ఎంపీని అరెస్ట్ చేశారు. ఎక్స్ఎంపీ అతనొక పాత్రధారుడు మాత్రమే. దీని వెనుకున్న అసలు సూత్రధారుల్ని బయటకు తీయాలని చెప్పి కూడా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ అయిన అతన్ని, అరెస్ట్ కాబోతున్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకోవాలా. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని అసలు సూత్రధారులు ఎవరు, దాడి చేయమని చెప్పింది ఎవరు, ఇది బయటకు తీయాలని చెప్పి కూడా పోలీసు వ్యవస్థని మరలా నేను కోరుతూ ఉన్నాను. నేను
రెండేళ్లుగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరిష్కారం చూపారు. రైతులకు మోనోడాన్ బ్లాక్ టైగర్ రకానికి సంబంధించి నాణ్యమైన సీడ్ను ఇవ్వడంతో పాటు నష్టపోయిన రైతులకు ఉచితంగా సీడ్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఏపీలో అధిక విస్తీర్ణంలో వనామీ రకం రొయ్య సాగవుతోంది. బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల రైతులు దీని సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. మోనోడాన్ బ్లాక్ టైగర్ రకం రొయ్య సీడ్ను వైష్ణవి హేచరీస్ సంస్థ గుజరాత్లోని బీఎంసీలో పెంచిన తల్లి రొయ్యల నుంచి సీడ్ ఉత్పత్తి చేసి హేచరీల ద్వారా రైతులకు సరఫరా చేస్తోంది. దీంతో సీడ్ నాణ్యంగా లేక గత సీజన్లో ప్రకాశం జిల్లాకు చెందిన రైతులు నష్టపోయారు. గోపీనాథ్ అనే రైతు ఈ విషయాన్ని మెయిల్ ద్వారా లోకేష్కు వివరించారు. దీనికి స్పందించిన మంత్రి సమస్యను వెంటనే పరిష్కరించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు సంబంధిత సంస్థ ప్రతినిధులతో మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ మాట్లాడి నష్టపోయిన దాదాపు 300 మంది రైతులకు నాణ్యమైన సీడ్ ఇచ్చే ఏర్పాటు చేశారు. పసిఫిక్ మహాసముద్రం నుంచి తల్లి రొయ్యను నేరుగా తెప్పించి ఏపీలోనే సీడ్ తయారు చేసి ఇచ్చేలా ఒప్పించారు. సైనైడ్ కిల్లర్స్ గ్యాంగును గుంటూరు జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీకి చెందిన ఎం వెంకటేశ్వరి, ఆమె తల్లి రమణమ్మ చుట్టుపక్కల వారిని ఆప్యాయంగా పలకరిస్తూ నమ్మించి అప్పుగా డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తిరిగి ఇవ్వమన్న వారిని శీతల పానీయాలు, ఆహారం, మత్తు పానీయాలలో సైనైడ్ కలిపి చంపేస్తారు. ఇటీవల తల్లి, కుమార్తెలు ఉంటున్న ఇంటి సమీపంలో ఉండే మునుగప్ప రజని ఈ ముఠాలో చేరింది. వీళ్లు అదే ప్రాంతంలో నివసిస్తున్న నాగూర్ బీని జూన్ నెలలో బయటకు తీసుకొచ్చి చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బ్రీజర్లో సైనైడ్ కలిపి హతమార్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేశారు. నాగూర్ బీకి రజనీకి మధ్య ఆర్థిక లావాదేవీలతోనే ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు వెంకటేశ్వరి, రమణమ్మ కలిసి ఇప్పటి వరకు 3 మహిళలు, 1 పురుషుణ్ణి సైనైడ్ ఇచ్చి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. మరో 3 మహిళలను ఇదే తరహాలో సైనైడ్ కలిపి హత్య చేయడానికి ప్రయత్నించారు. చివరి క్షణంలో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ హాథ్రస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఆగ్రా అలీగఢ్ జాతీయ రహదారిపై ఓ వ్యాన్ బస్సు ఢీకొనడంతో 4 మహిళలు, 4 చిన్నారులు సహా మొత్తం 15 మంది మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. హాథ్రస్ నుంచి ఆగ్రా వైపు ప్రయాణికులతో వెళుతున్న ఓ వ్యాన్ను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బస్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. క్షతగాతులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని సీఎం యోగి ఆదేశించారు. క్షతగాతులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలు చేపట్టి బాధితులకు తగిన సాయం అందించేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, క్షతగాతులకు 50,000 చొప్పున సీఎం యోగి ప్రకటించారు. పలు మహిళాకర్షక హామీలతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. మా సమ్మాన్ యోజన కింద ప్రతి కుటుంబంలోని మహిళకు ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఏడాదికి 2 ఉచిత సిలిండర్లు ఇస్తామని తెలిపింది. పండిట్ ప్రేమ్నాథ్ డోగ్రా రోజ్గార్ యోజన కింద 5 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. ప్రగతి శిక్ష యోజన కింద కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు 3,000 రూపాయల ట్రావెల్ అలవెన్స్ను అందిస్తామని తెలిపింది. యూపీఎస్సీ, జేకేపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి కోచింగ్ ఫీజు కింద 2 ఏళ్లు 10,000 రూపాయలు, ఒకసారి పరీక్ష ఫీజు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు ల్యాప్టాప్ ఇస్తామని తెలిపింది. పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జమ్మూలో ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చింది. జమ్మూ కాశ్మీర్ను టెర్రరిస్ట్ హాట్స్పాట్ నుంచి టూరిస్ట్ స్పాట్గా మారుస్తామని పేర్కొంది. హిందూ ఆలయాలను పునర్నిర్మించడం సహా పునరుద్ధరణపై హామీ ఇచ్చింది. భూమి లేని వారికి అటల్ ఆవాస్ యోజన కింద 1,361 చదరపు అడుగుల స్థలాన్ని ఉచితంగా ఇస్తామని బీజేపీ తెలిపింది.